ఇదిగో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. చూడండి ఎంత దుర్మార్గుడో చూడండి. దేవుడు అంట వీళ్ళకి ఇచ్చిన గొప్ప అవకాశం. ఏంటి అవకాశం? ఆయన మరణం ద్వారా కూడా మనకు మేలు చేశాడు. చూసారా? కానీ మనమందరము ఐక్యతగా ముందుకు సాగడం కొరకు. అంటే పాస్టర్ ప్రవీణ్ చచ్చిపోవడం వల్ల వీడికి మేలు జరిగిందంట. ఎంత పాపిష్టుడు చూశారు వీడు. అసలు ఆ కుటుంబం వింటే ఎంత బాధపడిద్ది. ఆయన కూతుర్లు కానీ భార్య కానీ రక్త సంబంధికులు ఉంటారు కదా, అంటే వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోతే వీడికి మేలు జరిగిందా? వీళ్ళ క్రైస్తవంలో ఉద్యమం రేపడానికి ఒక మనిషిని చంపేస్తాడు వీళ్ళ దేవుడు. ఆ సైకిక్ దేవుడు, ఈ సైకిక్ పాస్టర్ల ఇల్లు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది అవకాశం పట్టాని పట్టు ఉడుము పట్టు. సరే, ఒక శవంలో వీళ్ళకి అవకాశం రావటం ఏంటంటే, అవకాశం పడితే ఉడుము పట్టు పట్టడం ఏంటండి అసలు? వాళ్ళ మీద దాడులు పంపిద్దాం, వీళ్ళ మీదకి దాడులకు పంపిద్దాం, ప్రభుత్వాన్ని అతలాకుతలం చేద్దాం. ఈ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. అసలు ఈ శవం మీద మన రాజకీయాన్ని, మన మతాన్ని బిల్డ్ చేయాలంటున్నాడు. ఒక్కడన్నా ఒక గొర్రెగాడెవరు అక్కడ చచ్చిపోయింది, ఒక మనిషి చచ్చిపోయాడురా. ఒక కుటుంబం బాధపడుతుంది. మనిషి చచ్చిపోతే నీకు అవకాశం రావడం ఏంటి, నీకు మేలు జరగడం ఏంటి, నువ్వు పట్టుపట్టడం ఏంటి అడుగుతున్నారు. అసలు మీరు మనుషులు అనే విషయం మర్చిపోయారు. అసలు మానవత్వం ఉందా మీకు? ఒక శవం మీద పేరాలు ఏరుకోవటం ఏంట్రా? పాస్టర్ విజయ్ కుమార్ గారు అసలు పాస్టరే కాదంట, అదే చెప్పాడు సంఘం లేదని. ఆ విజయ్ కుమార్ నత్తిపోగొడి గడికి గడ్డి పెడుతున్నారు ఒక్కడన్నా. అయిపోయింది. ఎప్పుడైతే ఈ జాంబీ మతంలోకి మారిపోయారో వీళ్ళల్లో మానవత్వం విలువలు పోయినాయి.